1 2 3 4 5 6 డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. అసలు చాలామంది యూట్యూబ్ నుండి ఆడి కార్లు, బెంజ్ కార్లు, ఫ్లాట్స్, విల్లాసు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద బిజినెస్లు కూడా యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్తో చాలా వరకు చాలామంది రిచ్ అయిన సంఘటనలు ప్రతి ఒక్కరు చూసుంటారు. అసలు యాక్చువల్గా యూట్యూబ్ అనేది ప్రతి 1000 వ్యూస్కి కావచ్చు, 10,000 వ్యూస్కి కావచ్చు, 1,00,000 వ్యూస్కి కావచ్చు, అసలు ఎంత మనకు పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. నా వీడియోస్కి వచ్చిన అమౌంట్ అనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు లైవ్ ప్రూఫ్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత కూడా మీకు ఇన్కమ్ అనేది ఎంత వస్తుందని చెప్పి మీకు ఐడియా ఉండాలి. కాబట్టి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని అసలుకి స్కిప్ చేయొద్దు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ మీరే కానీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకుండా మనకు 1000 వ్యూస్కి యూట్యూబ్ అనేది ఈ 2023లో ఎంత పే చేస్తుంది అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో. ఈ వీడియో మీరు చూస్తే కనుక ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ మీరు గమనించండి. 1100 వ్యూస్ రావడం అనేది జరిగింది. ఆ వీడియోకి వచ్చిన మనకు రెవెన్యూ మీరు చూసుకుంటే కనుక 0.53 సెంట్స్ అంటే మనకు డాలర్ వచ్చేసి 82 రూపాయలు ఉండడం అనేది జరిగింది. ప్రజెంట్ మనకు 53 సెంట్స్ అంటే కనుక మనకు ఆల్మోస్ట్ 40 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే మనకి ఇక్కడ గమనించండి 1000 వ్యూస్కి యూట్యూబ్ అనేది 40 రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అంతేకాకుండా మనకు నెక్స్ట్ 3000 వ్యూస్కి మనకు యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుందని చెప్పి ఇక్కడ కంప్లీట్గా చూపిస్తాను. మరి నెక్స్ట్ అక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నాకు వచ్చిన రీసెంట్ వీడియోకి వచ్చిన వ్యూస్ మీరు చూడండి. 2951 వ్యూస్ రావడం అనేది జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ 3000 అనుకోండి. ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా దానికి వచ్చిన మీ రెవెన్యూ చూడండి $1.46 రావడం అనేది జరిగింది. అంటే మనకు $1కి 82 రూపీస్ వేసుకున్నా కూడా 46 సెంట్స్ అంటే కనుక ఆల్మోస్ట్ మనం 50 సెంట్స్ వేసుకున్నా కూడా 120 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 3000 వ్యూస్కి 120 రూపాయలు రావడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్, అలాగే మనకు 5000 వ్యూస్కి యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుంది మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నాకు రీసెంట్ వీడియోస్కి 5065 వ్యూస్ రావడం అనేది జరిగింది. ఆ వీడియోకి వచ్చిన కంప్లీట్ రెవెన్యూ మీరు గమనిస్తే కనుక $2.28 రావడం అనేది జరిగింది. అంటే డాలర్కి 82 రూపీస్ ఆల్రెడీ చెప్పాను కదా. అంటే $2 అనుకుంటే కనుక 164 రూపాయలు ఆ రేంజ్లో మనకు అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 10,000 వ్యూస్కి యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుంది మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. నా రీసెంట్ వీడియోకి 10,005 వ్యూస్ రావడం అనేది జరిగింది. ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ మీరు ఇక్కడ చూడండి కంప్లీట్గా $4.14 రావడం అనేది జరిగింది. $4 అంటే కనుక డాలర్కి 82 రూపాయలు ఆల్రెడీ చెప్పాను కదా. 320 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా $4కి మనం కౌంట్ చేస్తే కనుక అంటే 320, 330 ఆ రేంజ్లో మనకి అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెక్స్ట్ 50,000 వ్యూస్కి యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుంది అంటే 50 వ్యూస్కి యూట్యూబ్ ఎంత పే చేస్తుందో మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నా రీసెంట్ అప్లోడ్సే మనకు యూట్యూబ్ షార్ట్స్ని ఎట్లా వైరల్ చేసుకోవాలి అని చెప్పి వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో చేయడం అనేది జరిగింది. మీరు ఇంకా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ మీరు గమనిస్తే కనుక 68,511 వ్యూస్ రావడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50,000 కన్నా మనకు 18,000 వ్యూస్ ఎక్కువ ఉండడం అనేది జరిగింది. దాంతో మనకు పెద్ద డిఫర్ ఏం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 50,000కి ఎంత వస్తుందో మనకు దీని ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. దానికి వచ్చిన అమౌంట్ మీరు గమనిస్తే కనుక $29.97 రావడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ $30 అనుకోండి. అంటే $30 అంటే కనుక అంటే దాని రెవెన్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనుక 2,400 రూపాయలు రావడం జరిగింది. అంటే 50,000 వ్యూస్ వచ్చిన ఒక వీడియోకి మనకు ఆల్మోస్ట్ 2,500, 2,600 ఆ రేంజ్లో మనకి అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెక్స్ట్ 1,00,000 వ్యూస్కి యూట్యూబ్ అనేది ఎంత పే చేస్తుంది అనేది మీరు స్క్రీన్ మీద గమనిస్తే కనుక ఈ వీడియో అనేది నా ఛానల్లో టాప్ ర్యాంకింగ్లో ఉన్న వీడియో అన్నట్టు. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1,40,000 వ్యూస్ రావడం అనేది జరిగింది. అండ్ దాని యొక్క రెవెన్యూ మీరు గమనిస్తే కనుక $65.51 రావడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ మనకు $66 అనుకోండి. అంటే మనం చూడొచ్చు 50,000 వ్యూస్కి వచ్చిన దానికేమో $30 వచ్చింది. అండ్ 1,40,000 వ్యూస్ వచ్చిన దానికేమో $65 రావడం అనేది జరిగింది. అంటే మనం ఇండియన్ కరెన్సీలో మీరు అది కౌంట్ చేస్తే కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక దానికి వచ్చిన అమౌంట్ 5,000 రూపీస్ రావడం అనేది జరిగింది. ఇది మనకు 1,40,000 వ్యూస్కి వచ్చిన మన కంప్లీట్ రెవెన్యూ అన్నట్టు. ఫ్రెండ్స్, ఇందులో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ఆల్మోస్ట్ 3 lakhs వ్యూస్ ఉన్న వీడియోకి మనకి ఎంత రెవెన్యూ యూట్యూబ్ అనేది పే చేస్తుంది అని చెప్పి మన స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది మీరు గమనిస్తే కనుక నా ఛానల్లో టాప్ ర్యాంకింగ్లు ఉన్న వీడియో అన్నట్టు. దీనికి వచ్చిన వ్యూస్ మీరు గమనిస్తే కనుక 2,90,000 వ్యూస్ రావడం అనేది జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకు 3 lakh వ్యూస్ రావడం అనేది జరిగింది. దీనికి వచ్చిన రెవెన్యూ మీరు చూసుకుంటే కనుక $131 రావడం అనేది జరిగింది. అంటే మీరు ఇక్కడ గమనించండి, మనకు 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియో యొక్క రెవెన్యూ మీరు గమనిస్తే కనుక మనకు $50 ఏమో మనకి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదే మనకు 3 lakhs వ్యూస్ వచ్చిన వీడియో యొక్క మనకి రెవెన్యూ గమనిస్తే కనుక $100 ఎబో రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 1,00,000 వ్యూస్కి $50 వస్తున్నాయి. అండ్ మనకు 3 lakhs వ్యూస్కి మనకు $100 ఎబో రావడం అనేది జరుగుతుంది. అంటే $100 ఎబో
$8,000 అంటే ఆల్మోస్ట్ మనకు 8,200 8,300 మనకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియోకి వచ్చిన రెవెన్యూ మీరు చూసుకోవచ్చు, మనకు $131 అని చెప్పాను కదా. ఈ $131 మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే కనుక కంప్లీట్గా మనకు ఆల్మోస్ట్ 9,000 ఆర్ 10,000 ఆ రేంజ్లో మనకు రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ గమనించండి, ఒక వీడియోకి 1000 వ్యూస్ నుంచి వెళ్ళి మనకు 3 లక్షల వ్యూస్ వరకు మనకు వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన ఇన్కమ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతూ ఉన్నది, అండ్ ఇది మనకి ఎంత అమౌంట్ వస్తున్నది, మన 1000 వ్యూస్కి ఎంత వస్తున్నాయి, 10,000 వ్యూస్కి ఎంత వస్తున్నాయి, 20,000 వ్యూస్కి ఎంత వస్తున్నాయి, 50,000 వ్యూస్ ఎంత వస్తున్నాయి, 1,00,000 వ్యూస్కి ఎంత వస్తున్నాయి, అండ్ మనకు 3 లక్షల వ్యూస్కి ఎంత వస్తున్నాయి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్ మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతి కేటగిరీ అంటే మన వ్లాగ్స్ కావచ్చు, టెక్ ఛానల్ కావచ్చు, లేకపోతే కనుక మనకు కామెడీ ఛానల్ కావచ్చు, కొన్ని కేటగిరీస్కి కొంచెం డిఫరెన్షియేట్ అయిపోయి ఉంటుంది. అండ్ అది కూడా మన ఛానల్లో మన వీడియోస్లో ప్లే అయ్యే యాడ్స్ని బట్టి మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కొంచెం వీడియో అనేది 8 minutes ఎబో ఉందనుకోండి, దానికి ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి, సో దట్ మనకు ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ వీడియో అనేది 8 minutes బిలో ఉందనుకోండి, తక్కువ యాడ్స్ ప్లే అవుతాయి, సో దట్ మనకు అమౌంట్ అనేది తక్కువ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఇన్కమ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది, ప్రతి కేటగిరీ కావచ్చు, వీడియో యొక్క డ్యూరేషన్ బట్టి కూడా అమౌంట్ అనేది డిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నా వీడియోలో నా వీడియోస్కి వచ్చిన వ్యూస్కి బట్టి మనకి అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పి కంప్లీట్గా మీకు ఇక్కడ చూపించడం అనేది జరిగింది. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోస్కి ఎంత వ్యూస్ వస్తాయంటే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ద బెస్ట్ వీడియో యూట్యూబ్ షార్ట్స్ అనేది మనం ఎట్లా వైరల్ చేసుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించిన వీడియో అనేది మీకు ఇక్కడ ఇస్తాను, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తే కనుక మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. మీ యూట్యూబ్ షార్ట్స్ మీరు ఎట్లా వైరల్ చేసుకోవాలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.